అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం ద్వారా ఎంతోమంది పరిష్కారం కాని సమస్యలతో పాటు ఎంతోమందికి చేయూతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడ కొత్త రాజరాజేశ్వరపేటకు సంబంధించినటువంటి ఒక బాధితురాలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తన సహాయం కావాలని కోరిన నేపథ్యంలో ఆమెను స్వయంగా పార్టీ ఆఫీసులో పిలిపించుకుని ఆమెకు సహాయం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం విజయవాడ కొత్త రాజరాజేశ్వరపేటలో నేను ఉన్నాను. పవన్ కళ్యాణ్ సహాయంతో ఒక కుటుంబం ప్రస్తుతం ఒక బతకడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ కొత్త రాజేశ్వరపేటలో పవన్ కళ్యాణ్ కలిసినటువంటి కరుణ అనే ఒక మహిళ తన పిల్లలతో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన ఏం సహాయం కావాలని కోరిన నేపథ్యంలో ఎలా ఏదైనా షాప్ పెట్టించమని అడిగితే వెంటనే పార్టీ నాయకుల్ని ఆదేశించి పార్టీ ఇక్కడ ఆమెకు ఒక ఒక భరోసా కల్పిస్తూ ఒక షాపు రైస్తో పాటు కూరగాయల షాప్ను అయితే పెట్టించారు. 3 రోజుల కిందట ఈ షాప్ అయితే ప్రారంభించారు. జనవాణిలో కలవడానికి వచ్చి తన గోడును వెలబుచ్చుకున్నటువంటి కొత్త రాజేశ్వరపేట చెందినటువంటి కరుణ మహిళకి చూశారు కదా, జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రైస్ కూరగాయల షాప్ అంటూ ఒక షాపును పెట్టుకునేలాగా పూర్తిగా ఖర్చంతా కూడా పవన్ కళ్యాణే భరించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే భరించి మీరు చూస్తున్నటువంటి ఈ రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా దాదాపు 28 రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా కొనిపించి ప్రస్తుతం ఆమె షాప్ పెట్టుకోవడానికి సహాయం అందించి షాప్ను అయితే ప్రారంభోత్సవం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ పట్ల వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైస్ బ్యాగ్స్తో పాటు ఇక్కడ మనకి ఆయిల్ ప్యాకెట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి షాపులో పవన్ కళ్యాణ్ ఫోటోని అంటే ఆ కుటుంబానికి ఆదరణ కల్పిస్తూ ఒక షాపును పెట్టుకోవడానికి సహాయం చేసినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారంటూ ఒక ఫోటోను కూడా ఆ మహిళ పెట్టుకున్నారు. ప్రస్తుతం 3 రోజుల నుండి ఈ షాపు బాగానే రన్ అవుతుందని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, మొత్తం ఆ రోజు పవన్ కళ్యాణ్ కలిసిన ద్వారా అంటే చాలామంది రోజు వస్తుంటారు, కానీ ప్రత్యేకంగా ఈమె లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడి తర్వాత సమస్యను చెప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన డబ్బులతోనే ఈ షాపును పెట్టుకునేలాగా చర్యలు తీసుకున్న ప్రస్తుతం కరుణ ఉన్నారు షాపు. అమ్మ, ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు కలిశారు, ఏమని మీరు చెప్పారు సమస్య? నేను ప్రభుత్వం వచ్చిన నెలలోనే సార్ని కలిశాను. జనవరి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఒక అన్నయ్య చెప్తే జనవరిలో వెళ్తే అన్నయ్య తీసుకుని మళ్ళీ పక్కకేసేస్తారు కదా అన్నయ్య, మరి వెళ్తే మరి పోయిన ప్రభుత్వంలో కూడా మీరు నేను అలాగే పెట్టాను కదా, మరి అవి అలాగే చేస్తారేమో అన్నయ్య అంటే, లేదమ్మా ఒకసారి నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా అని అంటే నేను ఎమ్మటనే నేను జనవరికి వెళ్ళాను. జనవరిలో నా అర్జీ అనేది పెట్టాను. నా అర్జీ పెట్టగానే మీరు అందరూ పెట్టిన అర్జీలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. మీరు నాది లాస్ట్ అర్జీ. లోపలికి వెళ్ళగానే మీరు అందరూ పెట్టేసి వెళ్ళిపోతుంటే నా అర్జీ తీసుకెళ్ళి ఒక అన్నయ్య, మీరు నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటున్నావు కదమ్మా, మీరు నువ్వు ఎలా ఏంటి అని చెప్పేసి సమస్య ఉందా మీకు? కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, కడుపులో గడ్డ కూడా ఉందని చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్లో తేలింది. వెళ్ళంగానే మీరు అన్నయ్యకి నేను చెప్పుకున్నాను నా బాధ అంతా. చెప్పుకోగానే లోపలికి తీసుకెళ్తానమ్మా, నువ్వు వెయిట్ చేయన్నాడు. మీరు లోపల సార్కి ఇన్ఫామ్ చేయగానే సార్ని మళ్ళీ లోపలికి పిలిపించారు. లోపలికి వెళ్ళంగానే మరి నీ సమస్య ఏంటమ్మా అన్నయ్య, నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను, మరి ఇది నాకు 2 చిల్డ్రన్స్ ఉన్నారు అన్నయ్య, 2 పాప బాబు 2 ఉన్నారు, మరి నేను వాళ్ళకి ఏది కూడా నేను ఆహారం కూడా నేను టయానికి అనేది అందించుకోలేకపోతున్నాను, మీ ద్వారా నాకు ఏదైనా హెల్ప్ కావాలని అన్నాను. ఏం కావాలమ్మా అన్నాడు. మరి నాకు ఇట్లా వాటర్ ప్లాంట్ కానీ మరి ఏదన్నా మీ ద్వారా ఏదో చేయండి అని అన్నాను. ఏం చేయగలుగుతా చెప్పమ్మా అని చెప్పి అమ్మటిని సార్ పిఎన్ కాకేసి మరి వాళ్ళతో సందేశం తెలిపారు, ఈ అమ్మాయికి ఏదో చెయ్యండి అని. అనగానే మరి ఏం చేయగలుగుతావు అమ్మ అని చెప్పి నన్ను అడిగారు. అడగగానే ఎమ్మటి నేను అన్నాను, వాటర్ ప్లాంట్ అయితే రన్నింగ్ చేసుకున్నాను సార్, వాటర్ ప్లాంట్ ఐడియా ఉంది సార్ నాకు, వాటర్ స్టాల్లో చేశాను నేనని. మరి అనగానే ఆడపిల్లవి వాటర్ ప్లాంట్ నువ్వు చేసుకోలేవమ్మా, దానికి బోర్ వేయాలి, దానికి చాలా ఇదిగా చేయాలి అని అనగానే నేను ఎమ్మటనే మీరు పోనీ ఇది కాకపోయినా ఏదైనా సరే చెయ్యండి అని మీ ద్వారా అన్నాను. మరి మండల రాజేష్ గారు ఎమ్మటనే మా ఇంటికి వచ్చి మరి ఆ అన్నగా మొత్తం నాదంతా నేను ఎలా ఉంటున్నాను ఏంటి నా పరిస్థితి ఏంటి అంతా కూడా నాకు అన్నీ ఇచ్చేశాడు. ఇక్కడ ప్రకాష్ అన్నయ్య అని కూడా మన జనసేన పార్టీ నాయకుడు, ఆయన కూడా వచ్చి చూశారు నా పరిస్థితి ఏంటో, నా పిల్లలు ఎలా ఉంటున్నారు, నేను ఎలా ఉంటున్నానని. అవన్నీ కూడా స్పందించాడు. చెల్లెమ్మ నీకు చేయమన్నారు రాజేష్ గారు నాకు చెప్పారమ్మా అని చెప్పి నాకు ఎమ్మటనే నాకు ఇవన్నీ చూస్తాం అయ్యింది. నా రిపోర్ట్లు అన్నీ చూశాడు కూడా.
చూసి కూడా సరేనమ్మా నీకు చేస్తాను, నువ్వు ఇంటికాడ ఉండి నువ్వు చేసుకుంటా, నువ్వు హాస్పిటల్లో కూడా చూపించుకోమ్మా అని చెప్పేసి మాట్లాడారు. మరి అమ్మటనే మీరు నాకు మన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుందండి. మీరు 6 నెలల తర్వాత మీరు నా అర్జీ మరి అన్నీ చదివి అన్నీ చేసిన తర్వాత నా ఎంక్వైరీ అన్నీ అయిన తర్వాత మీరు నాకు షాప్ ఒకటి తీసి 3 నెలలు రెంట్ పే చేశారు. రెంట్ పే చేసి తర్వాత మంత్లీ నుంచి నువ్వే కట్టుకోమ్మని చెప్పి మరి నా కూరగాయలను 28 బియ్యం బస్తాలు వేస్తాం జరిగింది. మరి అన్నయ్యకి ఆయిల్ ప్యాకెట్లు నాకు 13 ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లను 28 బియ్యం బస్తాలు వేస్తాం జరిగింది. ఈ కొట్టు అట్లా రన్నింగ్ చేసుకోమ్మా అని చెప్పి మరి నేనైతే అనుకుంటుండే కొంచెం నిండుగా కొంచెం సరిగేస్తారేమో అని కొంచెం ఆశగా ఉంది నాకు. ఇంకా కొంచెం దాన్ని ఇంకా అందించి పవన్ కళ్యాణ్ సార్ కొంచెం నన్ను కొంచెం అదుపులో కొంచెం పెట్టుకొని నాకు ఇంకా ఏమైనా హెల్ప్ ఏమైనా చేయగలిగితే కొంచెం అన్నయ్యకి ఇంకా నేను రుణపడి ఉంటాను. అది నేను ఎక్కడింతవరకు ఎలాగమ్మా అంటే చాలామంది నాయకులు మీకు హామీలు ఇస్తూ ఉంటారు. హామీలు ఇచ్చి ఎవరు తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలిసిన తర్వాత మీ బాధలు విని స్వయంగా ఆయన మీకు సహాయం చేయడం ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎవరు కూడా అసలు కనీసం ఎమ్మెల్యే అంత వాళ్ళని కలుస్తాను కూడా చాలా కష్టం. ఒక మహిళ అనేది ఒక ఎవరైనా సరే కింద స్థాయి వాళ్ళని పై స్థాయి వాళ్ళని కలిసి చాలా కష్టం. కానీ అన్నయ్య అలా కాదు. నన్ను పవన్ అన్నయ్య నన్ను అసలు ఒక చెల్లిలాగా నన్ను ఆదరించి నువ్వు చైర్లో కూర్చోమని చెప్పి అన్నయ్య నుంచొని మాట్లాడితే నాకు ఎంతో సంతోషం వేసింది. నేను అన్నయ్యని చూసి ముందు నేను భయపడిపోతున్నాను. అసలు ఏం మాట్లాడాలి ఏంటని చెప్పి నాకు అప్పటికి ఏం అర్థం కాలేదు. అయినా సరే నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళకి అన్నయ్య చెప్పుకున్న నా బాధ అంతా. కానీ అమ్మటనే స్పందించినందుకు నేను అన్నయ్యకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న నువ్వు ఎప్పుడు కూడా నేను నా జన్మంతా నేను చచ్చిపోయేంత కాలం కూడా నా ఊపిరి పోయినంతసేపు కూడా నేను అన్నయ్యకి మాత్రం నేను రుణపడి ఉంటాను. జై పవన్ అన్న, జై జై పవన్ అన్న. ఇది మహిళ చెప్తుంది. ఈమె కొంత కిడ్నీ వ్యాధితో కూడా బాధపడుతుంది. ఒంట్లో పొట్టలో కూడా కడుపులో కొంత గడ్డలు కూడా ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కలిసిన వెంటనే స్వయంగా ఆయన లోపలికి పిలిపించి మాట్లాడి దాదాపు 20 నిమిషాలు మాట్లాడి ఆమె సమస్యను విని ఆమెకి ఏం చేస్తే బాగుంటుందంటే ఒక ఉపాధి కల్పించడం ద్వారా ఆమెకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి తన పిఏతో కూడా మాట్లాడి వెనక ఉన్నటువంటి షాప్ని అయితే ప్రారంభోత్సవం చేశారు. 3 రోజుల కిందనే ప్రారంభోత్సవం చేశారు. ఆ మహిళ అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవితాంతం పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటానని చెప్తున్నారు. ఎందుకంటే తన కుటుంబం బతకడానికి ఒక భరోసా దారి చూపించారు. తాను ఎక్కడ అంటే పని చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఒక ఉపాధి కల్పించాలని చెప్పిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఈ షాప్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మనం చూస్తున్న షాప్ కూడా కూరగాయలు అవన్నీ కూడా రన్ చేస్తూ ఉన్నారు. కూరగాయలతో పాటు ఆయిల్ ప్యాకెట్లు అదేవిధంగా రైస్ ప్యాకెట్లు పెట్టారు. కొంతమంది చూస్తున్నాం కదా షాపులో వచ్చి కూరగాయలు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఆమెకి ఉపాధి లభించి ఆ కుటుంబం ఒక దారి కనిపించినట్టు అయింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనవాణి పెట్టినటువంటి ఉద్దేశం నెరవేరుతుందని జనసేన పార్టీ నేతలందరూ చెప్తూ ఉన్నారు. ప్రజా సమస్యలు అంటే అధికారంలో లేనప్పుడు కాదు, అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజల వెంట నడిచి ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇలా మహిళలకి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఇలా ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ సహాయం, మహిళ చేసే సహాయం అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జనవాణి కార్యక్రమంలో వచ్చిన ఒక అర్జీ ద్వారా వచ్చిన సమాచారం తెలుసుకుని లోపల పిలిపించుకుని ఆ మహిళకు ఒక షాప్ పెట్టిన ఆయన డబ్బులతోనే ఒక షాప్ పెట్టించి ఇప్పుడు ఓ మహిళతో పాటు ఆమె కుటుంబానికి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్కి జీవితాంతం రుణపడి ఉంటామని ఆ కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.